నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహారుజులకు, నా విద్యనేప గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నాం. మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు ఏంటంటే మాకు దాదాపు వరకు మా ఒక ఫోన్ కాలర్ తాటి కమ్మ యొక్క మన జీవితం ఎంతవరకు ముడిపడి ఉన్నది, దాని యొక్క లక్ష్యం ఏందని గొప్పగా వివరించరు. గొప్పగా ఇది వాస్తవం అండి అని ఎంతోమంది ఫోన్ కాల్ చేశారు. దానికి వంటకాలు ఇంకేదైనా మార్పులు ఉన్నాయా, మీరు చేసిర్రా అని అంటే మేము చేసినాం. తాటి బెల్లంతో, కొబ్బరి తురుమతోని కొన్ని భాగాలు చాలా చేసినాం. ఆ వాటిలో ఒక వంటకంలో ఈ రూపంగా ఈరోజు చూపించేది ఆయుర్వేదమలరా. ఎవరికైతే స్త్రీ పురుషులకు కానీ శరీరంలో ఖచ్చితంగా రక్తహీనతగా పడిపోయినప్పుడు, గుండెలో ఇలాంటి ఒక అలజడికలుగా ఉన్నప్పుడు, మన శరీరంలో చూడండి, మన శరీరంలో ఎప్పటికీ వెన్నుపూస నుంచి మెదడు నుంచి మొదలుకుంటే కిందికి మూలాధార చక్రం వరకు వెన్నుపూస ఎంత ప్రతిష్టంగా ఉంటుందో, స్త్రీకి గర్భసంచి కానీ కిడ్నీలు కానీ అన్నీ అంత ప్రతిష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే వెన్నుపూసంలో ఏమైనా లోపించిందనుకోండి, నేను చెప్పిన ఒక భాగాలన్నీ బలహీనతంగా ఉంటాయి. వాటికి అన్నిటినీ వెన్నుపూసకు కానీ మరియు గర్భసంచి కానీ పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ పురుషుల్లో శుక్రకణం ఉండే ఈ యావత్ మన శరీరానికి ఒక సంజీవని మందు, ఒకటే సంజీవని మందు. ఆ మందుని దాన్ని ఎవరు తయారు చేస్తారో ఒకసారి వినండి. తగినంత కొబ్బరి తొడుమ ఎలా తీసుకోవాలి? ఎప్పుడైనా కానీ స్వేచ్ఛమైన కానీ పండుగలకు వచ్చిన వాళ్ళు కొబ్బరి కాయలు తీసుకోకండి. తగినంత కొబ్బరికాయలు, నాటు కొబ్బరికాయలు ప్రాముఖ్యత ఇవ్వండి. ఆ కొబ్బరికాయలు ఏం చేయాలి? పలగొట్టి ఒకరోజు మామూలు చల్లని ప్రదేశంలో ఎండ తగలకుండా మరీ చల్లదనం ఉండకుండా మామూలుగా ఉదయజన సూచిక పోకుండా ఆ కొబ్బరి ఒక్కరిని కాసేపు ఒక 12 గంటల 24 గంటలలో ఉంచండి. తగినంత బెల్లం తీసుకోండి. దానికి దాదాపుగా ఒక 500 గ్రాములు కొబ్బరి తురుమకు 400 గ్రాములు 450 గ్రాములు బెల్లం ఉండాలి. అందులో 50 గ్రాములకు 100 గ్రాములు కమ్మటాకు చూర్ణం ఉండాలి. కమ్మటాకును తీసుకొని ఎండబెట్టుకొని, లేదా పచ్చిది వద్దని కమ్మటాకు చూర్ణం ఎండిందో తీసుకోవాలి. తీసుకొని పసుపుతో శుభ్రం చేసుకుని ముక్కలుగా తీసుకొని ఒక పిరికిల 2 పిరికిల వరకు కమ్మటాకు చూర్ణం వేయాలి. తగినంత యాలకులు వేయాలి, తగినంత దాల్చిన చెక్క వేయాలి, తగినంత బెల్లం. ఓపికంటే కొంచెం ఆవు నెయ్యిని ఉపయోగించుకొని ఆ యొక్క బెల్లం కరిగించేటప్పుడు ఆవు నెయ్యిలో చేసుకున్నా ఒకటి, ఎక్కడ లేకుండా ఆవు నెయ్యి లేకుండా ఏం లేదు. ఈ 5 పదార్థాలు ఏది? కమ్మటాకు చూర్ణము, దాల్చిన చెక్క, యాలకులు, కొబ్బరి తురుమ మరియు ఇది. ఇందులో వీటికి అన్నిటికంటే ఇంకేందో తెలుసా అండి? ఇప్ప పువ్వు. అది ఎక్కడ ఉంటుంది? మన యొక్క ఏజెన్సీ ఏరియా ప్రాంతం, అడవి ప్రాంతాల్లో ఇంతవరకు మా ఛానల్ రాలేదు ఇప్ప పువ్వు. ఈరోజు ఇప్ప పువ్వుతో చేస్తుంది. ఇప్ప పువ్వు తగినంత ఎంత? ఇవి 500 గ్రాములు 500 గ్రాములు. ఇప్ప పువ్వు 50 గ్రాములనే మినిమము, దీన్ని ఒక 100 గ్రాములన్నా ఉన్నాడు. ఎందుకంటే ఇప్ప పువ్వుకు మన వెన్నుపూసకు అమూల్యమైన ఒక శక్తి ఉన్నది. అంతేకాకుండా అతి స్వీట్గా ఉండి ఒగరు వండుకుంటూ మన శరీరంలో సప్తధాతులు తొందరగా కల్పిస్తుంది వీటిని. అందుకే ఇప్ప పువ్వు కూడా పెంచారు. ఇప్ప పువ్వు, తాటికమ్మ చూర్ణము, యాలకులు, దాల్చిన చెక్క, కొబ్బరి తురుమ మరియు బెల్లం. అది దాంతో మేము ఏ విధంగా చేస్తున్నాం. ఇది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా కానీ మన శరీరాన్ని అన్నిటి ఔన్నిత్యాన్ని కోల్పోయింది. చివరికి మనం ఎక్కడికి సందిగ్ధంగా లేనప్పుడు ఖచ్చితంగా తయారు చేసుకుంటే మన ప్రజలు కానీ యొక్క వ్యాధిని ప్రభావితం చెంది బాగా ఖర్చు పెట్టి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కనుక చేస్తే, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, శుక్రకణం ప్రాబ్లం ఉన్నా, మన శరీరంలో సర్వ రోగాలకు ఈ యొక్క కొబ్బరి తురుముతోని లడ్డులాగా తయారు చేస్తుంది. చూడండి మీరు ఏ విధంగా చేస్తున్నాము. దాదాపుగా మనం ఎంతో కొంత ఉపయోగించుకొని దాన్ని దాదాపుగా ఆరబెట్టుకొని దాన్ని కొబ్బరికాయ నుంచి ఆ ఒక్క ముక్కలుగా చేసుకునే విధానం చూడండి. ఫస్ట్ ఇంతకుముందు చెప్పింది ఒకటే విధానం. ఏది చేసుకున్నా కానీ ఉదయజన సూచికను ఉపయోగించుకొని దాని యొక్క ఆచరించుకొని చేస్తేనే దానికి సంబంధించిన యొక్క దాన్ని సరే. ఇప్పుడు మొదట ఏం చేస్తున్నాం? మంచి శుభ్రంగా కొట్టుకొని ఆ ఉదయజన సూచిక కోల్పోకుండా ఒకరోజు ఒక 12 గంటలు ఎంతో గంటలు మొదట ఒక ఫ్యాన్ గాలిక మామూలు ఒక ప్రదేశంలో పెట్టి అందులో నుంచి కొబ్బరి కుడుక నుంచి కొబ్బరి తీసి దాన్ని ముక్కలుగా చేసి, లేక మిక్సీలో లేక దేనిలో ఒక రోట్లో వేసి మెత్తగా గుజ్జులాగా చేసి
ఇక మిగతా ఒక పదార్థాలు కలిపి చేస్తున్నాం చూడండి. అది కొబ్బరి కుడుక యొక్క లడ్డూలు ఈ రోజున. అందులో పదార్థాలు మన యొక్క నాటు బెల్లం, నల్లగా ఉండి స్వచ్ఛమైనది నాణ్యమైన బెల్లము, కొన్ని ఆవు నెయ్యి, కొద్దిగా యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా మోతాదుగానే దానికి సంబంధించిన యొక్క మనకు ఉండవలసిన యొక్క పదార్థాలు చిరుధాన్యాలు, కొబ్బరి, బెల్లం ఇందులో ప్రముఖమైన పాత్ర. దీన్ని చేసే విధానము ఎలా చూడండి. దీన్ని చేసే విధానము, మొదట కొబ్బరిని మొత్తం తొలుచుకొని దాన్ని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఆ చేసుకునే విధానం చూస్తాం చూడండి. ఇది ఓకే, మిక్సీలో పడతారు. ఒకేసారి అన్నీ ఒకేసారి పట్టకుండా కొద్ది మోతాదు చేసుకొని పట్టుకోవాలి. గుజ్జయిందా? ఓహో, అవుతుంది. చూసుకో ఓహో, మెత్తగా గుజ్జులాగైందిగా. వెరీ గుడ్. ఇది ఓకే. దీన్ని ఏ విధంగా మీ పాకం పట్టానో చూద్దాం చూడండి. ఇది దాదాపుగా ఒక అరకిలో కుడుకల వరకు ఉండొచ్చు. మన ఈ పిప్లాగా గుజ్జులాగా చేసిన తర్వాత, మెత్తగా పిండిలాగా చేసినాక ఈ యొక్క అరకిలో దానికి ఈ యొక్క అరకిలో బెల్లం కావాలి. స్వచ్ఛమైనది నాణ్యతమైన బెల్లం. ఇంకా తాటి బెల్లం షుగర్ ఉన్న వాళ్ళకైతే తాటి బెల్లం ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ నాణ్యతమైన బెల్లాన్ని చూసుకున్నాం. మొదట దీన్ని ఏం చేస్తామంటే దీన్ని మొదట దీన్ని మామూలుగా ఇప్పుడు డైరెక్ట్ మనం తిన్నామనుకోండి, కొద్దిగా ఏమొస్తుంది, ఒక కుడుక లాంటి వాసన రాకుండా కొంచెం పసరు లాగా వస్తుంది. ఆ పసరు పోయేదానికే కొద్దిగా దూరగా లైట్గా వేయించాలి. ఎక్కువ మాడిన దాకా వేయించొద్దని, దూరగా లైట్గా వేయించాలి. అదే విధంగా వేయిస్తున్నా చూడండి. వేసేటప్పుడు మన యొక్క బెల్లాన్ని మెత్తగా తరుక్కొని అదొక భాగం పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వేడి దానిలో ఒక పదార్థాలు దూరగా వేయించేటప్పుడు అది వేయించిన అదే వేడి మీద అదే పాత్రలో మన పాకం పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఆ బెల్లాన్ని మన పక్కకు తప్పుకోవాలి. అక్కడ తురిమిన బెల్లం తర్వాత పక్కకు పెట్టి ఈ యొక్క కొబ్బరి యొక్క ఆ పిండి లాంటి పదార్థాన్ని, ఆ కొబ్బరి యొక్క తురుమను పక్కకు పెట్టుకున్న తర్వాత దాన్ని దూరగా వేయించినాక ఈ యొక్క బెల్లంతో పాకం పట్టాలి. ఇది బెల్లం పాక వేసేటప్పుడు కొద్దిగా చిటికడు ఆవు నెయ్యి లాగేస్తే తొందరగా స్వీట్గా ఉంది. ఆ యొక్క ముద్దలు మన యొక్క సులువుగా కనపడేటట్టు స్మూత్గా రావడానికి అది ప్రయత్నం చేస్తాయి. అంతేకాకుండా ఆవు నెయ్యి ఇంకేముంటుంది, అనేక విధములుగా ప్రోటీన్స్ పదార్థాలు, మన యొక్క శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కానీ మంచి కొలెస్ట్రాల్ పెంచే అతి అమూల్యమైన శక్తివంతమైనది మన యొక్క నాటు ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా ఏదైనా కానీ మన కళ్ళతో చూస్తున్నది, పల్లెటూరులో మిగులుతున్నది, చూస్తుంటే తీసుకువచ్చిన ఆవు నెయ్యి. ఎంత దీనికి అది ఎంత మోతాదుగా ఇంత మంచిగానండి. ఒక 100 గ్రాములు కొబ్బరి తురుమ, దానికి దాదాపుగా 100 గ్రాముల బెల్లం, 5-10 గ్రాముల యొక్క ఆవు నెయ్యి, ఒక 5-10 గ్రాముల యొక్క యాలకులు, ఎంతో చిటికడు దాల్చిన చెక్క. అదైనా మనకు రావడానికి ఇవే సాడ 2 దినుసులు లేక 3 దినుసులు. నీకు అంత ఓపికంటే ఇంకా వేరే కూడా ఉంటాయి, కానీ అంత వద్దు. ఇప్పుడు మామూలు దానికి చేసుకుందాం. అయితే ఇప్పుడు ఎంత, అరకిలో 500 గ్రాములు కొబ్బరి తురుమ, 500 గ్రాములు బెల్లం.
మేము చేసే ప్రయత్నం దీని లెక్క ప్రకారంగా చేసుకోవాలి. కొందరు తెలిసి తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ బెల్లం వేసుకుని తక్కువ తురం వేస్తారు. తక్కువ తురం వేసి అది తక్కువ బెల్లం వేసి ఎక్కువ తురం వేసి అయ్యో స్వీట్ లేదంటారు. ఆ స్వీట్ తగ్గట్టుగా ఇది తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడే మన శరీరానికి ఎంతో కొంత ఔషధ గుణం కలిగి ఉంటుంది. కొబ్బరిది మన యొక్క బెల్లం ట్యూన్ చేసే ఒక విధానం అయితే నేను ఇంతకుముందు చెప్పుకుంటూ పోతున్నా. మన యొక్క తాటి చెట్టుకు మరి యొక్క స్త్రీకి ప్రాముఖ్యత, పసుపుకు ఒక స్త్రీకి వంటకాల సంప్రదాయాలు ఎంత ఉంటుందో అరాచకము ఆచరణలు మన మీద ప్రభావితం చెందుకుంటూ దానిగాక మన అమలు పరిస్థితి ఎంత బాగుంటుంది అంటే అంత ఉంటుంది. ఇలా వంటకంలో ఏంటంటే తాటి కమ్మ మరియు ఇప్ప పువ్వు, ఇప్ప చెట్టు అనేది ఎక్కువ శాతం ఎక్కువ ప్రాంతాలలో ఏజెన్సీ ఏరియా ప్రాంతంలో ఉంటుంది. కానీ ఈ యొక్క ఏజెన్సీ ఏరియా ప్రాంతాల్లో ఉన్న దాన్ని ఎక్కువ శాతం ఆ ప్రాంత ప్రజలు ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద యొక్క ఆయుర్వేద యొక్క షాపులు కానీ ప్రతి ఒక్కటి వచ్చినాయి, అన్నీ దొరుకుతాయి, అన్ని దినుసులు తీసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి వంటకము ప్రతిదీ స్త్రీ పురుషుడే ఉంటారు మన యొక్క మానవ జాతిలో. ఇరువురి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మన శరీరం మీద ఎక్కువ ప్రభావితం చెంది మంచి ఆరోగ్యాలతో ఉంటారు. ఇరువురు కనుక ఆరోగ్యం లేనప్పుడు కూడా వాళ్ళ పుట్టబోయే బిడ్డ కూడా అనారోగ్యంతో ఇప్పుడు జరగబోయేది. అందుకే మేము ఒక నడుము గట్టి చేసేదంతా. ఫస్ట్ మన వంటకాల్లో ఏంటంటే తగినంత ఏది ఒక దాదాపుగా కొబ్బరి ఒక తుర్మ ఒక అరకిల, అదే అరకిలది బెల్లం. లేదంటే కొందరు స్వీట్గా ఉన్నప్పుడు సరి తీసుకోవాలి. ఇది అరకిల, ఇది అరకిల. లేదంటే ఈ స్టీల్ ఉన్నది చూడండి, ఈ విధంగా కొబ్బరి తుర్మ ఇంత ఉన్నది, దీన్ని బొడబడాలుగా ఈ బెల్లం రావాలి. అట్నే లెక్క ప్రకారం తీసుకోవాలి. ఇది తగినంత తీసుకునే ఏం లేదు. బెల్లం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది తక్కువ తీసుకోవాలి, ఇది ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది తక్కువ తీసుకోవాలి. ఇది తీపితనం కలిగి ఉండి ఎగిటి కలిగి ఉంటుంది, మనకు నాలుగు రుచిలాగా ఉంటుంది. కనుక ఎంత మోతాదు తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది, తక్కువనే తీసుకోవాలి. ఇది దాదాపు ఇప్పుడు 50 గ్రాములు తీసుకున్నాం అంటే 450 గ్రాముల వరకు ఉన్నప్పుడు ఒక 50 గ్రాములు ఏంటిది ఇప్ప పువ్వు. ఇది ఇంతవరకు మనకు రాలే ఆయుర్వేద మన యొక్క ఛానల్లో, ఇప్పుడే మొదటిసారిగా వస్తుంది. ఎవరికైతే శరీరంలో ప్రతి పురుషుడు కానీ ప్రతి మహిళ కానీ సంతానంలో ఎలాంటి ఒక సమస్యలున్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, అంతేకాకుండా వెన్నుపూస నుంచి మొదలుకుంటే అరికాల వరకు నరాల యొక్క బలహీనత ఉండి తిమ్మిరిలాగున్నా, పురుషుల్లో శుక్రకణాలు కోల్పోయినా, స్త్రీకి పురుషునికి ఇద్దరి మధ్యనే ఒక పరస్పర సంబంధాలు ఉన్నప్పుడు ఎలాంటి ఒక సమస్యలున్న పటాపంచలు చేసేది కొబ్బరి తురుమ లడ్డు. అది ఏ విధంగా తయారు చేస్తానో చూడండి. చూసారు కదా, ఏంది తగినంత బెల్లము, తగినంత కొబ్బరి తురుమ, తగినంత ఇప్ప పువ్వు, మన యొక్క ఫ్లేవింగ్ రాయడానికి తగినంత 4-5 యాలకులు, 2-3 లేక దాచిన చెక్క, ఒక పిరికడు వరకు ఈ యొక్క ఏంటి చేయాలి. ఈ ఒక అరకిలు ఉన్నప్పుడు ఒక పిరికడు ఇవి తాటి కమ్మలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా మన యొక్క శరీరంలో ప్రేరేపింపజేయడానికి. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, మొదట ఫస్ట్ శుభ్రంగా చిటికడు పసుపు వేసి ఆ పసుపులో ఒక మంచి క్లాత్ లాగా మర్దనలాగా చూసుకుని తర్వాత దూరగా వేయించి ముక్కలు చేసుకోవాలి. చూద్దాం ఏ విధంగా చేద్దాం. చూడండి, ముక్కలుగా చిన్న ముక్కలుగా చేయాలి. తాటి మట్టలోనే తాటి కమ్మలోనే మన జీవితం ముడిపడి ఉంది. తాటి మట్టను తాటి కమ్మను దూరం చేసిర్రో ఇప్పుడు అదేవిధంగా ఈత మట్టను ఈత కమ్మను, ఇప్పుడు ఈత మట్టను ఈత కొమ్మను, అదేవిధంగా కొబ్బరి చెట్టు కొబ్బరి కమ్మను, ఖర్జూర చెట్టు ఖర్జూర కొమ్మను, అదేవిధంగా ఇప్పుడు పామాయిల్లు కాడు వచ్చినాయి. ఇలాంటి యొక్క పామాజాక్ చెట్లతో మనం ఉపయోగించుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకని ఎవరైనా కొబ్బరి లడ్డూలు కొబ్బరి తురుమతో చేసుకున్న వాళ్ళు ఒక పిరికడు గాంక ఒక దాదాపు ఒక 500 గ్రాముల వరకు చేసుకున్న వాళ్ళకు 2 పిరికిళ్ళు, 1 కిలోగ్రామ్ వరకు చేసుకున్న 4 పిరికిళ్ళు, మామూలుగా చేసుకున్న వాళ్ళకు పిరికిడు అన్న మినిమం 2 పిరికిళ్ళు. ఇప్పుడు మనకు పిరికిడి వరకు చూద్దాం. చూడండి, దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఇది ఇంకా తరుక్కోవాలి.
తరుగుతాను. ఇక్కడ చిన్న కత్తితో తరగాలి. చూడండి, ఇది మామూలుగా మొత్తం గింత ఇది కనబడ కిందికి పట్టదు. తాటి కమ్మల యొక్క ఫస్ట్ మనం వేపుకొని ముక్కలు చేసుకోవచ్చు. తర్వాత వేయించినాక కూడా చేసుకోవచ్చు. ముక్కలు వేయించిన తర్వాత ఎట్లా చేసుకోవాలి. ఇది చూడండి, దగ్గరగా ముక్కలుగా అవుతుంది సన్నని మంట మీద. ఓకే, ఇది ఈ విధంగా ఇంపుడు చేసుకోవాలి. ఇవి చాలు. వీటితో పాటు ఇంకా ఎక్కువ శాతం కూడా తీసుకుంటాం, తయారవుతుంది. పక్కకి పెడదాం. సరే, తర్వాత ఎంతో కొంత కొంచెం యాలకులు, దాసం చెక్క. ఓకే, ఇప్పుడు ఏంటిదిగా చూడండి, ఈ పప్పును కూడా కొద్దిగానే ఇంపుడు చేయాలి. కొద్దిగానే ఉండి లేనండి, ఎందుకంటే అది ఎక్కడి నుంచో స్టోర్ అయి వచ్చినాయి కదా పదార్థాలు కదా, వాటిని కొద్దిగానే ఇంపుడు చేయాలి. చూడండి, ఇట్ట. తర్వాత కొబ్బరి అయితే ఇది ఏంటంటే ఇది అమూల్యమైనది. ఎవరికైనా కానీ, ప్రతి స్త్రీ పురుషుల్లో కానీ ఎలాంటి ఒక ఆహారాన్ని ఎప్పుడు దూరం చేసిర్రో ఆ యొక్క దూరం చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడున్న ఒక జన సమూహంలో ఎవరన్నా కానీ ఏం తిన్నా కానీ మన శరీరం మొత్తం గట్టిగా ఉంటాం. అందరూ ఉపయోగించని ఏదన్నా ఒకటి మందులాగా తయారు చేస్తే ప్రపంచ జనాభా అంతా మొత్తం అటే వైపు మొగ్గుతారు. కానీ ఇప్పుడు కొంచెం అందరికీ అవగాహన వచ్చింది. దీని ఎంత అమోఘం అంటే ఆయుర్వేదం అన్నారా, పురాతన కాలం నుంచి మహర్షులు కానీ, మన యొక్క పూర్వీకులు కానీ, మన యొక్క వారసులు కానీ చేసుకుంటూ పోతుంటే, ఇప్పుడు దాంతోపాటు వేరే ఒక పాత్రలో ఈ యొక్క బెల్లాన్ని మనం కరిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేసినాం, ఇప్పుడు ఎంత ఉందండి, ఇంత ఏది ఒక కుడుక, ఈ గిన్నె ఆ గిన్నెలో అయింది కదా. తర్వాత ఇప్పుడు గిన్నె తక్కువ ఉండదు, ఇది అంటే ఒక వంతు ఈ యొక్క కుడుక పొడి ఉన్నప్పుడు ఆ వంతులో 3/4 వంతు బెల్లం ఉండాలి. అంటే ఒక 1/4 వంతు తక్కువ ఉండాలి బెల్లం. తీసుకోండి, దీని ఒక ద్రవ పదార్థంగా తీసుకోవాలి. అది అటు బెల్లం ఒక ద్రవంలాగా, ఒక పాకంలాగా తయారవుతుంది, ఇటు కుడుక తయారవుతుంది. ఇది కొద్ది నీళ్ళే పోసుకోవాలి, కొద్ది మోతాదు. అంతేకాకుండా నేను చెప్పబోయేది, ఇంతకుముందు చెప్పేది, పురాతన కాలంలో అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరం, నేను కూడా చిన్నతనంలో 40-50 సంవత్సరంలో ఏం చేసేదంటే, బెల్లము, కుడుక, తాటి అంటే తాటి కొమ్మ, గింత తాటి యొక్క ఆకు, తాటి ఆకు. ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు కదా. ఆడపిల్ల వాళ్ళు కానీ, పురుషుడు కానీ, స్త్రీ కానీ, బాలబాలికలు ఎవరైనా కానీ ఇంట్లో అమ్మమ్మ ఎక్కడన్నా, అమ్మ కానీ నానమ్మ కానీ ఎవరన్నా ఎక్కడో ఒకడ బెల్లం దాచేది. ఆ బెల్లం దొంగతనంగా తీసుకునేది. కుడుకలు కుట్టేదో కుడకపోయేదో, కుడుక దొరుకుతాను అమోఘము. ఆ కుడుకను తీసుకునేది, గింత బెల్లం కుడుక కలుపుకొని ఈత ఆకన్నా లేక తాటకన్నా కలుపుకొని తినేది. ఇప్పటికి కూడా తింటూ ఉంటారు వాస్తవంగా కొందరు, తెలిసిన ఆ యొక్క పద్ధతి తెలిసిన వాళ్ళు. ఏది లేకుండా చివరికి కుడుక తాటాకన్నా కలుపుకొని తింటారు. చివరికి ఏది లేకున్నా కానీ బెల్లం తాటాకన్నా కలుపుకొని తింటారు. ఈ మూడిటికి అంత అభినవ సంబంధం ఉన్నది మన యొక్క జీవన విధానంలో. ఆ జీవన విధానాన్ని ఎప్పుడైతే మనం పలగొట్టుకుని పక్కకు పెట్టినామో అన్ని ప్రాబ్లాలే. అయితే కొందరు ఏం చేస్తారంటే, ఆ తినుకుంటూ తన ఇంటికాంచెలు మొదలుకుంటే ఎప్పటికీ చేసే ఒక పొలం పనులు, చిలక పనులకి వెళ్ళి నడుస్తారు వాళ్ళు. చూడండి, ఎక్కడ కోల్పోయినామంటే, భూమి మీద గురుత్వాకర్షణ శక్తిని కోల్పోవడానికి అంతవరకు మనం ఇంతవరకు దిగజారిపోయినాం అన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదో ఒక మధ్యమ ఛానల్ చూసో, బుక్స్ చదివో, ఏదో చూసి గబా ఏం చేసుకుంటున్నాం, ఇలా నేను చూపించే విధంగా వంటకాలు చేసుకుంటాం. ఈ వంటకాలు తిన్న మనకు శరీరానికి ఒంటి పట్టదండి. అప్పుడెందుకు పట్టిందంటే, ఒక జామ చుక్క లేక ఏదో మూల చుక్క అని
స్త్రీ కానీ పురుషుడు కానీ 3 గంటలకు నిద్ర లేచి, అప్పుడు టైమా ఏదో కుక్కురుకని కోడుకుని కూసి 3 గంటలకు నిద్ర లేచి ఆ తల్లితో పాటు ఒక అత్తో తల్లి ఉంటే ఇరువురు లేచి దాదాపు ఒక 30-40 ఒక 100 మీటర్ల బావిలో చేతాడు వేసి ఒక 20-30 బిందెలు నీళ్ళు చేదిన కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే చేది ఇంట్లోకి వచ్చి గట్కే ఆ విధంగా ఇంకా దూరగా ఏంచే వరకు ఇదే విధంగా చేసుకోలేదు. ఆ తల్లి నీళ్ళు చేది ఆ ఇంటి పని చేసుకున్న తర్వాత ఎప్పుడైతే అంత అలసట చేసినాక తన వంటకాలు ఉపయోగించుకొని తన పనికి వెళ్ళేది. పనికి పోతుంటే తన తినుబండారానిగా ఒక కొబ్బరిని, ఒక బెల్లాన్ని, ఈత కమ్మన, తాటి కమ్మన ఉపయోగించుకుంటూ ఆ చిలక చుట్టూ దాదాపు ఒక 5 కిలోమీటర్ల, 3 కిలోమీటర్ల, 2 కిలోమీటర్ల తల్లి వెళ్ళుకుంటూ పోయేది. అదేవిధంగా తల్లిని చూసి ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కూడా తినుకుంటూ వెళ్ళేది. తినుకుంటుంటే చూడండి, అప్పుడు దాదాపు ఒక 14 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు గల రాగానే ఎంతవరకు ప్రతిష్టంగా గర్భసంచి గట్టిగా ఉందంటే అంత గట్టిగా తన ఉండి, ఎప్పుడైతే 14 సంవత్సరాలు రజస్వాలు జరిగిన తర్వాత దేనికైనా ఆ యొక్క ఆడకుదురు గర్భసంచి అంత గట్టితనంగా ఉండేది. పురుషుడు కూడా, పిల్లగాడు కూడా అటువంటి తినేది కదా, అతనిలో తెలియకుండా మూషికాలు పెద్ద ఆకారంలో ఉండి శుక్రకణాలు ఉత్పన్నమయ్యేది. అందుకు అంత ప్రతిష్టమైన యొక్క ఆహార పదార్థ పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతిని మనం ఇప్పుడు అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే అందరూ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఎంతో కొంతగా దాదాపుగా రోజుకు ఒక 200 మీటర్ల, ఒక 2-3 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. ఎలా వాకింగ్ చేయాలి? షూలు బూట్లు వేసి కాదు, చెప్పులు లేకుండా డామర్ రోడ్డు మీద, సీసీ రోడ్డు మీద కాదు, మట్టి మీద నడవాలి. ఆ మట్టి మీద నడిచినప్పుడు అది చూడండి, ఆ బెల్లం ఏ విధంగా పాకంగా వస్తుందో అది ఆ విధంగా. మరి పాకంగా రావద్దు, ఇటు గట్టిగా ముద్దలాగా అయ్యే పాకం అవసరం లేదు, ద్రవ రూపకంగానే ఉండాలి. తీసి ఒక పక్క పెట్టుకోవాలి. ఈ లోపు ఇక్కడ కుడుక ఇక్కడ ఏమైందండి, ఇది గోరువెచ్చగా, ఇది కూడా ఆటోమేటిక్గా అయ్యింది. అది చూడు అయిపోయాయి. ఇది అండి కొబ్బరి తాటి బెల్లం లేక కొబ్బరి బెల్లం ముద్ద. ఇది ఎవరికైతే శరీరంలో ఐరన్ లోపం ఉన్నా, కాల్షియం లోపం ఉన్నా, స్త్రీలలో పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, పురుషులలో శుక్రకణ లోపం ఉన్నా, ఈ యొక్క ఇప్ప పువ్వు, తాటి కమ్మ, తాచం చెక్క, యాలకులు, బెల్లము, కొబ్బరి కుడుకతోని ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు తయారు చేసే విధానము, ఈ విధానంలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేస్తానో చూడండి. ఇవన్నీ తీసి పక్కన పెడుతున్నాం కదా ఒక్కొక్కదాన్ని. ఈ విధంగా చూడండి, చిన్నని మంట మీద, సన్నని మంట మీద పొగ బయటికి వెళ్ళొద్దు. ఎప్పుడైతే పొగ బయటికి వెళ్ళిందో అప్పుడే మన యొక్క శరీరం వినాశనానికి దారితీస్తుంది. అంతేకాకుండా అప్పుడు మట్టి కుండ మీద వంట చేసినా, చేసుకున్నా అన్నీ కుమిలి ఉడికి ఆ ప్రోటీన్స్ పదార్థాలు అందులోనే ఉండేది. అందుకనుక అప్పుడు అమూల్యమైనది భూమికి అనుసంధానంగా ఉండి ప్రతి కష్టం చేసేది. ఇప్పుడు కష్టం లేదు, ఆ ఉన్న వ్యర్థ పదార్థాన్ని తింటున్నాం. ఈ విధంగా చూడండి, ఎలాంటి ఒక పొగ బయటికి పోకుండా తయారు చేసుకోవాలి. ఇది పద్ధతి. దీన్ని చూద్దాం. చూడండి, ఇప్పుడు పాకంలాగా చేసుకున్నదాన్ని ఆ విధంగా ఆ వేడి అయిన కొబ్బరి తురుములో ఈ విధంగా పోసుకోవాలి. చూడండి, ఏ విధంగా చిన్నగా ఈ విధంగా పోసుకోవాలి. ఆ విధంగా కలయబెట్టుకోవాలి. దాంతోపాటు ఇంకేం చేయాలండి, ఇవి వేసుకో, యాలకులు, అంతేకాకుండా చూడండి వెయ్యి చూడండి తాటి యొక్క తురుముల, తాటి కమ్మాయి, ఓకే. తర్వాత యాలకులు, దాల్చిన చెక్క చూర్ణంలాగా చేసి అవి వేస్తున్నాం. చూడండి, అది చూర్ణంలాగా చేసి అది చేస్తున్నాం.
అది చూడండి చాలు. ఓకే. ఎందుకు మన యొక్క ఔషధాలు ఎక్కువ కోల్పోకుండా దాల్చిన చెక్క, యాలకులు, అంతేకాకుండా ఇప్ప పువ్వు చూడండి. ఓకే, ఇప్పుడు అయిపోతుందండి. ఏంది ఇది? కొబ్బరి బెల్లం తాటి లడ్డూలు లేక కొబ్బరి బెల్లంతో ముద్దలు. ఎవరికైతే ఏ శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నా మన శరీరం గట్టి కవచంలాగా తయారు చేసేది కొబ్బరి బెల్లంతో ముద్దలు. వీటే కొబ్బరి లడ్డూలు తయారయ్యే పద్ధతి చూసారుగా. దీని అందరూ ప్రతి ఒక్క ఆయుర్వేద అభిమానులు ఎవరికైనా ఇవి తీసుకొని వాకింగ్ చేస్తుంటారు కొందరు. ఏ జేని ఇది తినేటప్పుడు ఖచ్చితంగా ఒక 200 మీటర్ల, 300 మీటర్ల, 100 మీటర్ల నడవాలి. చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళకు కనీసం గుండెలో కొబ్బరి తినొద్దు, బెల్లం తినొద్దు అంటారు చూడండి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తప్పు. ఏది ఉన్నా కానీ ఇవి తినండి. ఎంతవరకు తగ్గుతుందంటే అంత అమూల్యమైన మందు. అంత అమూల్యమైనదంటే అంత అమూల్యమైనది. దీనికి సంబంధించినది దీన్ని ముద్దలు చేసేయాలి. ఆటోమేటిక్గా పాకం అయిపోయింది. దీని యొక్క తయారీ విధానం అయిపోయింది. దీంతోపాటు ఏ విధంగా ముద్దలు చేయాలి, చేసే విధానం. మార్క్స్ చాప్టర్స్ ఉన్నాయా ఛాలెంజ్? మార్క్స్ చాప్టర్స్ అబ్బా, మార్క్స్ చాప్టర్స్ ఛాలెంజ్. మార్క్స్ క్లౌడ్ చాలా 54 గంటలకు 2 ఇవ్వండి. ఈ విధంగా సన్నని మంట మీద ఎంతవరకు చూడండి అటు ఇటు కలుపుతుంటే మన వేసిన యొక్క ఔషధ గుణాలు, తాటాకు చూర్ణము, ఇప్ప పువ్వు, దాసం చెక్క, యాలకులు, బెల్లము, అది అందులో ఒక ఔషధ గుణం కుదురుతుంటుంది అన్నమాట. అయితే అప్పుడు ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ బెల్లము కుడుక లేక ఈత కమ్మలు, తాటి కమ్మలు ఏదో ఒక తమలపాకులాగా వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయేది. ఎందుకంటే అప్పుడు తినేది ఏం దొరకక అవన్నీ నేచురల్గా నడిచేది అన్నమాట. ప్రతి ఒక్కటి నేచురల్గా నడిచినప్పుడు ఆ ఒక్క శరీరంలో ఎంతవరకు సప్తధాతులు కలిసిపోయి అంత ఔషధ గుణం కలిసి వస్తుంది. కానీ మనం అందరూ పాటిస్తున్నాం, లక్షల కొద్దీ, వేల కొద్దీ. కొందరు లేని వాళ్ళు అప్పు చేసుకొచ్చి అన్నీ పాటిస్తారు, గబగబ చూసిన వెంటనే అన్నీ పాటిస్తారు. కానీ పాటించడం వల్ల వాళ్ళకు ఎందుకు తోడ్పడుతుంది అంటే ఈ నడక లేక ఆచరణ పెట్టక, లేక నాణ్యమైన ఆహార పదార్థాలు లేదంటే మన శరీరంలో ఉండవలసిన సప్తధాతులో అన్ని చెడు పదార్థాలు చేరడం వల్ల, అందులో కల్లా మన యొక్క ప్రపంచం మన శరీరం లాగానే పర్యావరణ పరిరక్షణలో అన్ని కలుషితంలాగా మారడం వల్ల అటు వాతావరణం మారింది, శరీరం మారింది. అందుకు మనం ఎన్ని ఆసనాలు చేసినా, ఎన్ని యోగాసనాలు చేసినా, ఎంత వంటకాలు మార్పు వచ్చినా కానీ మన శరీరం మార్పు రాదండి. అంతే. అందుకే ఇంట్లో గెలవాలి, రచన గెలవాలి అన్నట్టు ఇల్లు అంటే మన శరీరంలో మనమే మార్పు తెచ్చుకోవాలి. రచ్చ అంటే మన ప్రపంచంలో ఉండవలసిన వాతావరణాన్ని మొత్తం కలుషితం లేకుండా పర్యావరణ పరిరక్షణ కాపాడుకుంటే చెట్లను పెంచుకోవాలి, ప్లాస్టిక్ను దూరం చేసుకోవాలి, కలుషితమైన యొక్క నీటి పారిశుద్ధ్యాన్ని మంచి శుభ్రం చేసుకోవాలి, మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి, మంచి చెట్లను పెంచుకొని నాణ్యమైన ఒక గాలిని కనుక పీల్చుకున్నప్పుడు ఇలాంటి యొక్క పురాతన కాలంలో ఉండవలసిన ఒక శరీరాలు మళ్ళీ మనకు వచ్చే అవకాశాలుగా ఉంటాయి. దానికి అందరూ నడుంగట్టాలి. అందుకు ఈ యొక్క వంటకాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఇక నుండన్నా మా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కానీ ఈ వంటకాన్ని ఉపయోగించుకొని కనీసం మన బాధ్యత కన్నా
ఈ పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, అటు ముద్ద తయారవుతుంది, కొబ్బరి లడ్డు తయారవుతుంది, ఇంకా కలుపుతున్నాం. ఇట్లా కలపడం కూడా స్త్రీకి కూడా ఒక ఎక్సర్సైజే. చూడండి, ఒక ముద్ద కావాలి, కొద్ది వేడి కావాలి, ముద్ద ఎలా అవుతుంది అంటే ఎంత డిగ్రీల వరకు అంతవరకు ఏది బెల్లం ఉడికితే అది ఆటోమేటిక్గా ముద్ద అవుతుంది. కానీ కొందరు తెలియక పాకం అనుకొని చేస్తారు. కొందరు ముద్దలు చేసిన ముద్దలు ఇచ్చుకపోతాయి, ముద్దలు ఇచ్చుకపోయినా ముద్దలు అవుతాయి. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియక ఏదో కొందరు మంట అంటే ఏది వేడి ఎక్కువ కలిగిస్తారు, కొందరు వేడి తక్కువ కలిగిస్తారు. ఆటోమేటిక్గా చూడండి, ఒక గ్యాస్నో లేక పొయ్యినో చిన్న ముద్ద అవుతుంది. అది చూసినరా, ఇది ఆయుర్వేదం ఔషధం. అంటే ఇంతసేపు కలుపుతాను, ఇంతసేపు వేడి చేసాం, అయిందని గట్ట ముద్ద రావాలి. అంటే ఎంత డిగ్రీల వరకు అంత వేడి వస్తే ఆ ముద్దలాగా అవుతుంది. అదే డిగ్రీలో తాటికమ్మ ఉడికింది, అందులోనే ఇప్పపు ఉడికింది, దాచిన చెక్క ఉడికింది, యాలకు ఉడికింది, కొబ్బరి తురుమ ఉడికింది. ఇంకా ఇప్పుడు అది మందన్నమాట. ఇది ఎలా కొబ్బరి తురుమతోని, బెల్లముతోని, తాటి ఆకుతోని, ఇప్పపుతోని, దాచిన చెక్కతోని చేసిన యొక్క స్త్రీ పురుషులకు సంజీవని కొబ్బరి మందు. ఇది మా యొక్క ఆయుర్వేదం యొక్క కొబ్బరి ఔషధము. దీన్ని ఆటోమేటిక్గా మనము ఏం చేసుకోవాలంటే దాదాపుగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ముద్దలు అయితే పాకానికి వచ్చింది కదా, ముద్దలాగా చేసుకోవాలి. ఎలా ముద్దలాగా చేసుకోవాలంటే ఎంతో కొంత ఇంతకుముందు పాకంలాగా తయారు చేసిన యొక్క గిన్నె ఉంటే కానీ అందులో ఏదో ఒక అడుగు ఏదో ఇంత భాగంగా కొంచెం ద్రవం ఏర్పడుతుంది. అది గడగడిపోతుంది. దాన్ని మళ్ళీ కొంచెం వేడి చేసుకొని దాన్ని చేసుకొని అందులో కలుపుకుంటా అంటే ఎంతో కొంత మనకు ముద్ద ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందులో ఏదైనా నేచురల్గా చేసుకోవాలి. కానీ ఇవన్నీ ఇంట్లో ఉండేదండి. తాటి బెల్లం తయారు చేసుకునేవాళ్ళు, ఇప్పపు అడవిలో దొరికేది, కొబ్బరి దొరికేది. కానీ ఇప్పుడు అడవిల కన్నా దొరకకంటే కిరాణా షాప్లో దొరుకుతుంది. ఎందుకంటే అతి కష్టంతో చేయలేక డబ్బుకు ఎంతో కొంత పెట్టి తెచ్చుకోగలుగుతారు. కానీ కష్టంతో ఆ యొక్క పదార్థాన్ని కానీ, ఆ యొక్క వస్తువుని కానీ, ఆ యొక్క మొక్కను కానీ సమకూర్చుకోలేకపోతున్నాం. అంతవరకు మన యొక్క ఓపిక చాలా తగ్గిందన్నమాట. ఆటోమేటిక్గా తయారవుతున్నాయి. ఈ విధంగా ముద్దలాగైనప్పుడు ఎంతో కొంత ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. చూడండి, గాలికి ఆరబెట్టాక అర్ధ గంటకి ఎంతో మనం ముద్దలు తయారు చేసుకోవాలి. దండి గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలాగేది. ఇంత చూడముచ్చరకు చూడు, గమ్మగమ్మ వాసన వస్తుంది. బాగా వాసన వస్తుంది. ఇది చూడండి, ఆటోమేటిక్గా గోరువెచ్చగానే ఉన్నప్పుడు ఇట ముద్దలాగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎక్కడ వేస్తున్నామండి? మేము దాదాపుగా ఎక్కడ వేస్తాను? స్టీల్ పాత్రలో వేస్తున్నాం. అది మీకు చూపించడానికే. ఈ ముద్దలను కూడా ఏం చేయాలంటే గాజు పాత్ర అన్న, ఇత్తడి పాత్ర అన్న, కంచు పాత్ర అన్న, ఫస్ట్ ఈ మూడిటికి ప్రాముఖ్యత ఇవ్వాలి. తర్వాత కుండ పాత్రని ఇంకా బాగుంటుంది. అయితే ఈ తేమతో ఉండగానే కుండ పీల్చుకుంటుంది. దానికి ఒక చిట్కా ఉన్నదండి. కుండ పీల్చుకోవడానికి పోకుండా లోపలి వైపు ఏం చేయాలంటే ఏదన్నా ఆవు నెయ్య, గేదె నెయ్య, ఏదన్నా ఒక నెయ్యిని దానికి ఆ పాత్ర లోపల బాగా మర్దనలాగా చేసి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టినా ఎంత తేమ వరకు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆ కుండ పీల్చుకోదు. ఈ చిట్కా ఈ ఒక పద్ధతిని మంచిగా ఉపయోగించి ఇదన్నీ మన యొక్క పూర్వీకులు దీని ఒక ఆచరణలో పెట్టేది, అనువర్తింపజేసేది. ఇది ముద్దం తయారీ అన్నమాట. చూడండి, గోరువెచ్చగానే
మన తిరుపతి లడ్డు లాగా ఉన్న చూడండి, ఆ భగవంతుని యొక్క లడ్డు వచ్చినట్టుగానే వస్తూ ఉంటుంది ఇది. అయితే ఇందులో ఒకటి ఆకారం ఉన్నది చూడండి, చిన్న చిన్న పిడిసెల్లాగా తయారు చేస్తారు కదా, కాదు మన యొక్క పూర్వీకులు చేసేది కంకెడు అంటే ముద్ద. వాళ్ళ తిండి కూడా వాళ్ళ యొక్క ఆహారం కూడా అట్నే తీసుకునేవాళ్ళు. ఈ కుతికబడే ముద్దను తినేసరికి మనకేమైతుంది, నవలి దంతంలోకి వేస్ట్ వస్తుంది, మన జీర్ణింప చేసే ఒక జీర్ణక్రియకు ఇబ్బందిగా ఉంటుంది, చివరికి మనం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంతవరకు మనం తినగలుగుతామో అంతవరకు ఒక పరిమాణాన్ని బట్టి కూడా లావుగా తయారు చేసుకోవచ్చు, వీళ్ళని బట్టి చిన్న దాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కనీసం ఈ ముద్ద ఎవరికైతే రక్తహీనత కూడా ఉన్నా, మన శరీరంలో స్త్రీలకు విపరీతమైన యొక్క ఋతుచక్రం అవుతుంది, బ్లీడింగ్ జరుగుతుందండి. ఎందుకో తెలుసా, రక్తం తగ్గినా జరుగుతుంది అన్నమాట. అలాంటి వారికి ఇంత పరిమాణం ఉన్న ముద్దలు ఉదయం పరిగడుపున 2 ఆహారం తీసుకోక ముందుకు ఉదయం ఒక 2, సాయంత్రం ఒక 2, దాదాపు ఒక 45 రోజులు తినిపించండి. ఎంత బాగుంటుందంటే పురుషుని కూడా అతను ఎలాంటి యొక్క కొందరికి కుటుంబం యొక్క వ్యూహాలు కూడా వస్తాయి. ఇది పంచాయతీల భార్యాభర్తల మధ్యన కూడా ఉంది, చివరికి విడాకుల వరకు కూడా పోతారు. స్త్రీకి సరైన యొక్క ఎప్పుడైతే సుఖ సంతోషాలు కలిగించినప్పుడు అప్పుడే వాళ్ళ ఒక్కటి పంచాయతీలన్నీ ఏర్పడతాయి. అలాంటి ఒక పురుషునికి కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందులో ఏం చేస్తారంటే కొందరు, ఇప్పుడు షుగర్ చాలామందికి ఉంటుందండి, కొలెస్ట్రాల్, షుగరు, బీపీ కదా, వాళ్ళకు ఒకటే మార్గం, తాటి బెల్లం ఉపయోగించుకోండి. ఇప్పుడు తాటి బెల్లం కూడా విస్తారంగా దొరుకుతుంది. దీన్ని మనం చెప్పిన ఒక విధానం కూడా మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఇక తయారు చేసుకున్న ఉత్తులేని కనుక తాటి బెల్లం ఇష్టం ఉన్నంత వేసుకొని ఖచ్చితంగా చేస్తే ఎంత అమూల్యమైనదిగా అమృతంలాగా, దేవతలు ఇచ్చిన అమృతంలాగా తయారవుతుంది అన్నమాట. అంత ఔచిత్యమైనది ఈ కొబ్బరి తాటి లడ్డు అనేది. అయితే కొందరు ఇంకా బాగా చెప్తున్నా, అందరికంటే రహస్యము ఇప్పుడు చెప్పబోయేది మంచిగానండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. అన్ని కొమ్మలు, అన్ని చెట్లు ఉంటాయి. కొన్ని చెట్లకు ఏదన్నా ఒకటి మనం ఒక మంటలాగా తలిగిస్తే త్వరగా మంట రాదు. అదే కొబ్బరి మట్టలకు, కొబ్బరి కొమ్మలకు, ఈత మట్టలకు, ఈత కొమ్మలకు, తాటి కొమ్మలకు, తాటి మట్టలకు ఎందుకో తెలుసా అండి, వాటి యొక్క ఆకులలో చమురుతనం ఉంటుంది, అంటే ఏదో ఒక నూనె పదార్థం ఉంటుంది. అందుకే కొద్ది మాత్రం ముట్టించిన వెంటనే అది గబగబ మనడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అందరూ ఏమనుకుంటుంటే అది తేలికగా ఉంటుంది కనుకనే మన తప్పది. తేలికగా ఉన్న పదార్థాలు, తేలికగా ఉన్న చెట్లు కూడా కొన్ని ఉంటాయి, మరి ఎందుకు అవి మండేదండి ఈ అంత విపరీతంగా ఎందుకంటే దానిలో కూడా కొంచెం చమరుతనం ఉన్నది. మాకు అందరూ ప్రశ్నార్థంగా చేసే ఇదే. నిజంగా ఈ తాటి ఒక పత్రంలో కానీ, తాటిలో కానీ మన యొక్క నూనె తయారు చేసుకోవచ్చా? ఇప్పుడు సైంటిస్టులు అందరూ పసుపు ఆకులో ఒక నూనె తయారు చేసి అమ్ముతారు, అది చాలా ఔన్నత్యమైనది నూనె. అందుకే తాటి కమ్మలు, ఈత కమ్మలు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, అందులో మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అందుకు మనం ఆ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది. అది కూడా మన యొక్క సైంటిస్టులు కానీ మనం కూడా నడుము కట్టుకొని ఆ యొక్క ఔచిత్రమైన యొక్క ఔషధ గుణాలు కనుక పాటించుకుంటే, ఆ నూనె కనుక పాటించుకుంటే బాగుంటుంది. సరే, ఓకే, అటు ఇటు. కానీ ఇప్పుడు మనకైతే కొబ్బరి లడ్డూలు తయారైందండి. దీన్ని ఏ విధంగా వాడకం చేసుకోవాలో, ఏం చేయాలో చూద్దామండి. దీని గురించి ఈ విధంగా మనం ఫ్యాన్ గాలి కారబెట్టినాక ముద్దలాగా ఉన్న తర్వాత ఇలాంటి గాజు పాత్రలు నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా నిల్వ చేసుకో. దీన్ని ఏమంటారు? ఇది స్త్రీ పురుషులకు సంజీవని కొబ్బరి లేహం, కొబ్బరి లడ్డు. ఎలా చేసినాము? తగినంత ఆ యొక్క పరిమాణాన్ని బట్టి 2 లేక 3 పిరికిళ్ళకు ఒక పిరికిడు, ఒక చిటికడన్న, ఒక 2 పిరికిళ్ళ యొక్క తాటాకు చూర్ణము, 1-2 యాలకులు, తగినంత దాచిన చెక్క, తగినంత బెల్లం, తగినంత కొబ్బరి తురుమ. దాన్ని ఈ విధంగా వేడి చేసి ఏ విధంగా చేసినా మీరు చూసారు కదా, అదే విధంగా చేసుకోవాలి. ఇది ఎవరికైతే స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎలాంటి యొక్క
లోపం ఉన్న సచ్వాయి కింద పడి తిమ్మిరిలాగా వచ్చిన గర్భసంచి సమస్య ఉన్న పీసీఓడి ప్రాబ్లం ఉన్న స్త్రీకి ఎవరికైనా కానీ ఋతుచక్రం సక్రంగా జరగకపోయినా, అంతేకాకుండా అంత అమూల్యమైనది ఎవరికైనా ఆడపిల్లలు కానీ ఏది బాలురు కానీ మగపిల్లలు కాక ఉన్నారనుకోండి, 4-5 సంవత్సరాలు ఉంటారు అనుకోండి, చిన్నతరం నుండి దీన్ని లేహంలాగా ముద్దలాగా తయారు చేసి పెట్టాలి. కొందరి చిన్నపిల్లల నుంచి దర్భగడ్డి చాప మీద పండబెట్టే సూచనలు ఉండే కొద్ది పురాతన కాలంలో ఆ చాప దూరమైంది, దర్భగడ్డి దూరమైంది, మనం గడ్డి పోస కన్నా ఈనమైనాం, అంతవరకు మన యొక్క దిగజారితనంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది ఒక్కటి చేసుకొని ఎవరైతే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని తయారు చేసుకొని తినేటప్పుడు కనీసం ఇది నవ్వులుకుంటుండో ఒక 100 అడుగులన్నా ఒక 200 అడుగులన్నా నడవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే ఖచ్చితంగా అప్పటికే ఇలాగ వచ్చి ఇందులో కొబ్బరి తురుమ ఉన్నది కనుక, కొబ్బరి ఎక్కువ ఆయిల్ పదార్థం కనుక మన శరీరంలో ఎంతో కొంతగా అతి వేగంగా పనిచేసే అవకాశంగా ఉంటుంది. అందుకే కుడుక కానీ బెల్లం కానీ తీసుకునే ప్రతి ఒక్కరు కానీ నడకకు ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎంతో కొంత యోగాసనాలు ప్రాముఖ్యత ఇవ్వాలి. దీన్ని తయారు చేసుకుంటే ఖచ్చితంగా మన యొక్క ఉండదు. ఇలా తయారు చేసుకుని చిన్నపిల్లలకు చిన్న ముద్దలాగా, పెద్దవాళ్ళకు 1-2 ఇలా ఒక జాడి దానిలో లేక గాజు సీసాలు లేదంటే మట్టి కుండలో ఇంతకుముందు నెయ్యి పూసి దాన్ని నిల్వ చేసుకునే దాని విధానంలో, ఎవరికి లేనప్పుడు స్టీల్ పాత్ర చివరికి, కానీ రాతిని కానీ ప్లాస్టిక్ కానీ పెట్టకండి. ఇలా చూడండి, ఇట్ట చేసుకొని దాన్ని దాచుకొని భద్రపరుచుకొని మంచిగా శుభ్రంగా తీసుకోవాలి. తిని ఏ విధంగా ఉందో ఒకసారి టేస్ట్ కూడా చూద్దామండి. చూస్తాం, కష్టం కంటే ముందు టేస్ట్ చూడాలి. చూద్దామండి ఎలా ఉందో. చాలా బాగుంది. ముద్ద పెట్టుకోవాలి, సీమలు పోకుండా ఏమైనా క్రిమికీటకాలు రాకుండా. అయితే ఎంత బాగుందంటే అమృతమే. చూడండి, ఆయుర్వేద అభిమానులారా, ప్రతి ఒక్కటి అమృతంతో కోలుకున్నదే. ప్రతి ఒక్క వంటకం కానీ మన ఆయుర్వేద యొక్క పద్ధతి కానీ ఏదైనా అమృతమే. ఎందుకంటే భగవంతుడు సృష్టించింది మన అమృతం లాంటి జీవితం. ఆ జీవితాన్ని మనం కరెక్ట్గా ఆచరణ పెట్టక ఖచ్చితంగా పద్ధతులు రాక మనం ఆగమవుతున్నాం. అలాంటి పద్ధతులను మొత్తం తరిమి కొట్టి ఈ యావత్తిక ప్రపంచంలో ఉన్న యొక్క వ్యాధులను తరిమి కొట్టే యొక్క లక్ష్యంగానే మీ ముందుకు మేము వస్తున్నాం. ఇక నుంచి ప్రతిదీ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా బాగా గుర్తుంచుకోండి ఆయుర్వేద అభిమానులారా. ఒక పండుగ సాంప్రదాయాల్లో ఏ సాంప్రదాయాలన్నీ అందులో ఇమిడి ఉన్న యొక్క ఆయుర్వేదం లక్షణం ఏంది, అలాంటి లక్షణాన్ని బయటికి తీసి మీ అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియపరిచి చెప్పి అనువర్తింపజేయడానికి మా యొక్క లక్ష్యం. మేము ఇక నుండి చూడండి, మా శ్రమ 23 సంవత్సరాల శ్రమ. 23 సంవత్సరాల శ్రమలో ఎంతోమంది కొద్ది వందల వేల మంది బాగుపడరు. ప్రపంచంలో అందరూ బాగుపడే ఒక లక్ష్యమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మంచిగా ఉపయోగించుకుని అందరూ ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ, జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.